ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు తన దయగల రెక్కల కింద రాత్రంతయు మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకి తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి మనం చేయు ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి. అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా, నీ సమస్యతో దేవుడు ఈ రోజే మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడండి. మనకి ఏ సమస్యలు ఉన్నా ముందు ఆ సమస్య దగ్గరికి వెళ్ళి దేవుడు అక్కడ వారితో మాట్లాడతాడు. అక్కడి నుంచి మనకి జవాబునిచ్చేలాగున ప్రార్థన చేసుకుందాం. మనం చాలా మంది మనం సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గర మొరపెడుతున్నాం, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడట్లేదు అనుకుంటూ ఉంటారండి. కానీ దేవుడు సమస్యతోనే మాట్లాడి మనకి జవాబిస్తాడండి. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే లాబాను యాకోబుని ఎన్నోసార్లు మోసం చేశారు, వెట్టి చాకిరీ చేయించుకున్నప్పటికీ యాకోబు తన అంతటిని తీసుకుని వెళ్ళుచున్నప్పుడు లాబాను వెంటాడాడండి. యాకోబును తరిమాడు. అయినప్పటికీ దేవుడు లాబానుతో మాట్లాడాడు. మరి లా నా యొక్క భక్తుడిని నువ్వు నా చిత్తానుసారంగా యాకోబు నడుస్తున్నాడు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి దేవుడు గద్దించినప్పుడు లాబాను వెళ్ళి అక్కడ ఎంతవరకు జరిగింది అయిపోయింది, యెహోవా చూస్తున్నాడు, నీకును నాకును మధ్యన నేను చేసిందని నీకు ఇబ్బందికరమైన పనులు నేను చేశాను, ఇక నుంచి నా బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి లాబాను యాకోబుతో చెప్పి అక్కడ నీకును నాకును మధ్యన పెద్ద కుప్పలు వేసి దాన్ని సమానంగా చేసి ఉన్నాను, అది మన ఇద్దరికి జరుగుతున్న నిబంధన, ఇది యెహోవా చూచుచున్నాడు అని చెప్పి వారితో మాట్లాడి సమాధానపరిచి లాబాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. దేవుడు లాబానుతో మాట్లాడాడు. లాబాను ఎన్నోసార్లు యాకోబుని మోసం చేస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటూ కూడా లాబాన్ని ఇంకా తరిమిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడండి యాకోబు పట్ల. మనం కూడా మన దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల, దేవుని చిత్తానుసారంగా జరిగిస్తూ నడుచుకున్న వారి ఎడల ఏ సమస్య వచ్చినా ఆ సమస్యతోనే దేవుడు మాట్లాడతాడండి. అదే రీతికి ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు కూడా అబ్రహాము గారి భార్యను తీసుకుని వెళ్ళినప్పుడు అబ్రహాము చింతించి ఉండొచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి నా భార్యను అలా తీసుకెళ్ళారు ప్రభా, నువ్వు నాతో మాట్లాడమని ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. స్వప్నమందు దేవుడు వచ్చి తను తీసుకొచ్చిన సహోదరి ఒకరి భార్య నువ్వెందుకు తీసుకొచ్చావు అని చెప్పినప్పుడు అక్కడ రాజ్యం మీదకి పాతకాన్ని తీసుకువస్తాను, నీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు గర్భద్వారం మూసివేస్తాను, నీకు పిల్లలు పుట్టరని చెప్పి అక్కడ అంతయు దేవుడు అక్కడ మాట్లాడే విధానం బట్టి అబీమెలెకు చాలా భయపడిపోయి అక్కడ ఉన్న వారందరినీ పిలిచి అబ్రహామును రమ్మన్నప్పుడు ఎందుకు నాకు ఇంత పాతకం చేసి ఉన్నావని అడిగినప్పుడు ఇక్కడ దేవుని భయం లేదు, నన్ను చంపేస్తారేమో నా భార్యను బట్టి అని చెప్పి నా సహోదరి అని చెప్పాను అని చెప్పి అక్కడ మాట్లాడినప్పుడు నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళమని చెప్పి ఇంకా సంపదంతయు దాసులను సారాయికి ఇచ్చి పంపిస్తారండి. అలాగా దేవుడు ముందు అబీమెలెకుతో మాట్లాడాడు, తర్వాత సమస్యను సాల్వ్ చేశాడు. అక్కడ అబ్రహాము గారి యొక్క సమస్యను ఆ యొక్క కుటుంబంలో గర్భద్వారములన్నీ మరలా తెరిచి దేవుడు ఆ యొక్క సమస్యను విడుదల చేయించారండి అబ్రహాముని. మనం కూడా ఏ సమస్య అయినా వచ్చినప్పుడు కూడా ఆ సమస్యను బట్టి మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలి. అదే రీతిగా అన్యులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి అన్య జనాంగంతో మాట్లాడినప్పుడు అలాగే పిలాతు గారి భార్యతో మాట్లాడతాడు దేవుడు. వారు దేవుడిని ఎరగనప్పటికీ పిలాతు భార్యతో దేవుడు స్వప్నమందు మాట్లాడతాడు. మీరు హింసించుచున్న క్రీస్తు సిలువ గురించి ఆమెకు అంత తేటగా చూపించినప్పుడు పిలాతుకి ఒక హెచ్చరిక పత్రాన్ని రాసి పంపించింది. దేవుడు నాకు స్వప్నమందు చూపించాడు, ఆయన నిర్దోషి, ఆయన యందు నువ్వు నిరపరాధి అని చెప్పి మోపి ఇంకా శిక్ష వేసినట్లయితే ఆ యొక్క దోషము మన బిడ్డలు తరాల మీద మనం చూస్తాం, మన శాపగ్రస్తులు అయిపోతామని చెప్పి పిలాతుకు ఆ హెచ్చరిక పంపించినప్పుడు పిలాతు ఆయన నిర్దోషి అని చెప్పి ఆయన ఏ దోషము చేయలేదు, ఆయనలో ఏ అపరాధము నాకు కనిపించట్లేదని 3 సార్లు చెప్పి ఉన్నారు. ఆయన ఎన్నోసార్లు విడిపించడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ జరగకపోవడానికి సమాజం ఎదుట నాకు ఆయన రక్తమునకు ఏ యొక్క దోషము మా మధ్య లేదు, నేను ఏ తప్పు చేయట్లేదు, ఆ యొక్క నిరపరాధి
నాది నా మీద వేసుకోవట్లేదని చెప్పి చేతులు కడుక్కున్నాడు. అలాగా మరి దేవుడు అన్యజనులైన పిలాతు భార్యతో కూడా మాట్లాడి మరి దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకున్నాడండి. అదే రీతిగా ఈ లోకంలో అన్యులుగా జీవిస్తున్న వారి కుటుంబాల్లో కూడా అనేక సార్లు దేవుని స్వరాన్ని వింటారు, కానీ అది గ్రహించుకోలేని స్థితిలో ఉంటారు. అలా కాకుండానట్లుగా దేవుడు మనకు వచ్చిన ప్రతి సమస్యను కూడా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి మాట్లాడి దానికి జవాబు ఇస్తాడండి. ప్రతి ఒక్కరు కూడా ధైర్యం వహించి మన సమస్యను దేవుని పాదాల దగ్గర పెడదాము. ఆయనకి ఏ సమస్య అయినా కానివ్వండి, ఆర్థిక సమస్యలే కావచ్చు, మరి కుటుంబంలో ఎవరి ద్వారా శోధించబడుచున్నారా, లేకపోతే మీ ఇంటి పక్క వారితో శోధించబడుతున్నారా, బంధువులతో శోధించబడుతున్నారా, దేని నిమిత్తం మీరు శోధించబడుతున్నా కూడా ఆ యొక్క సమస్య ఏంది మీరు ధైర్యం వహించి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మీతో కాదండి ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్య ఉన్న వారితోనే మాట్లాడి మీకు సమాధాన పరిచే తండ్రి మనకు తోడుగా ఉన్నాడని ప్రతి ఒక్కరూ నమ్మండి. ఈ యొక్క దాని వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకా అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేక ప్రార్థనా శ్రోతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్రతిరోజు ప్రార్థనలు చేసుకుంటున్నాం, ఒకరి కోసం ఒకరు ఆధ్యాత్మిక జీవితంలో బలపడదామండి. ప్రార్థనలో ఏకీభవించండి. మరి దేవుడు మన సమస్యతో మాట్లాడి మనకు ధైర్యం ఇచ్చేలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యగు దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి యగు రాజా, నీకు వందనాలయ. మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రంతా ఈయన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి నా తండ్రి వేకమునే లేచుటకు సహాయం దయచేసిన దేవుడు ప్రభా. నా తండ్రి మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మేము కూడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన. లోకరక్షకుడు, సింహాసనసీనుడు, స్తుతుల మీద ఆసీనుడవు నా తండ్రి. భూమిని నా తండ్రి పాదపీఠం, ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠము కదా ప్రభా. నీ పాదముల యొద్దకు వచ్చి మేము మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నాయన. ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. మీ సమస్యతో నేను మాట్లాడతాను, మీరు ధైర్యం వహించమన్నావు ప్రభా. అవును నా తండ్రి, మీరు సమస్యతో మాట్లాడగలిగిన దేవుడు అలనాడు లాబానుతో మాట్లాడి ఉన్నారయ్యా. యాకోబు విషయం గురించి నా తండ్రి అదే రీతిగా అబీమెలెకుతో మాట్లాడారయ్యా. అబ్రహాం యొక్క సమస్యను అబీమెలెకు నా తండ్రి భయపడి రీతిగా మరలా తీసుకెళ్లి తన భార్యను తనకు అప్పగించినట్లుగా, దాసులను ఆస్తులను అప్పగించి మరీ పంపించినట్లుగా నా తండ్రి అబీమెలెకు నా తండ్రి నువ్వు మాట్లాడావు. ఎవరైతే నా తండ్రి నాయన నీ భక్తులు నీ చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తారు, వారి ఎడల నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. నీకు స్తోత్రములు. అన్నాడు అబీమెలెకుతో మాట్లాడిన దేవుడు, లాబానుతో మాట్లాడిన దేవుడు, నీకు వందనాలు. పిలాతు భార్యతో మాట్లాడి పిలాతు హెచ్చరిక పత్రం రాసినప్పుడు పిలాతు కూడా తను సరి చేసుకోవడానికి తప్పును బట్టి నాయన నా తండ్రి నాయన ఈయనలో ఏ దోషము కనపడలేదని ప్రభా సిలువకు అప్పగించటం తను నిరపరాధి అని ప్రభా నన్ను దోషం ఏమీ కనిపించట్లేదు నా తండ్రి 3 సార్లు చెప్పినప్పుడు విడిపించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభా నాయన కుదిరిన పరిస్థితుల్లో ప్రభా పిలాతు నాకు క్రీస్తు రక్తమునకు నాకును ఏ యొక్క దోషమును లేకుండానట్లు చేతులు కడుక్కున్నాడయ్యా నా తండ్రి. ఆ దోషం ద్వారా వారి కుటుంబాలు బిడ్డలకు ఏ దోషము రాకుండానట్లు నాయన ముందుగానే సన్నిధిలో నా తండ్రి వారితో మాట్లాడి వారి కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకువచ్చిన దేవానికి వందనాలు. నీ ప్రేమ ఉన్నతమైనది, నువ్వు రక్షించుకోవాలని నువ్వు సిద్ధపరచుకోవాలంటే అన్ని జనులతో కూడా నువ్వు మాట్లాడి నీ యొక్క సమస్యను ప్రభా నా తండ్రి వారితో కూడా మాట్లాడి వారిని కూడా రక్షణలోకి నడిపించగలను గొప్ప దేవుడు నాయన. నీకు వందనాలు. మాలో ఉన్న ప్రతి ఒక్క అవధీతులను దయతో క్షమించండి నా తండ్రి. చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, ప్రతి ఒక్క దుష్క్రియల ద్వారా నీ సన్నిధిలో మేము తప్పిపోచున్నా మేము అలా కాకుండానట్లు సహాయం దయచేయండి నా తండ్రి. నాయన చాలా మంది బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు. డిఎస్సి ఎగ్జామ్ విషయం మేలు చేసి నడిపించండి ప్రభా. వారు ఏదైనా సమస్య చేత పీడించబడుచున్నారు, ఆ సమస్యతో మీరు మాట్లాడి వారికి జాబ్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా నా తండ్రి. రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థన సమయం వరకు కూడా మా ప్రియ బిడ్డలు ఏ పనులు గుండా ప్రయత్నాలు గుండా నా తండ్రి ఏ అవసరతల గురించి వెళ్ళుచు మార్గాల్లో ఉన్నారు, వారన్నిటిని సఫలపరచండి. వారిని తలపెట్టుచున్న కార్యములను సఫలపరచండి. వారి వ్యాపారాలను దీవించి ఆశీర్వదించండి. వారి వ్యవసాయాలను దీవించండి. వారి చేతుల కష్టార్జితమును పశుపక్షాదులను దీవించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలకు నూతన వాగ్దానాన్ని నా తండ్రి వారి పట్ల జరిగించండి. మీరే సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, తండ్రిగా ఉండి ప్రతి
కార్యమును నెరవేర్చువాడువు నీవే ఉండగా నీతో నా తండ్రి సహవాసం చేసి నీ అడుగులో నడిచే కృపను ధన్యతను ప్రభా మా ప్రియ బిడ్డలకును మాకును ప్రతి ఒక్క బిడ్డలకును మీరే అనుగ్రహించిన ఆయన ఈ రోజంతయు కూడా నా తండ్రి ఏ బిడ్డలు ఏ సమస్య గుండా వెళ్ళొచ్చినారో ఆ సమస్యలు మీరు వారితో మాట్లాడి ధైర్యపరిచి నిబ్బరపరిచి నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయ్య యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.